బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై విమర్శలు చేశారు తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి. ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పరేడ్ చేసి బెయిల్ తెచ్చుకున్నారని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒకటేనని అన్నారు. తన చెల్లి ఎందుకు జైలుకు వెళ్లిందో చెప్పుకునే దమ్మో ధైర్యం కేటీఆర్ కు ఉందా అని ప్రశ్నించారు. ఓ మహిళా లిక్కర్ స్కామ్లో అరెస్టు కావడంతో తెలంగాణ రాష్ట్రానికి మాయని మచ్చలా మిగిలిపోయిందని అన్నారు. అందరికీ నమస్కారం. కవితకు బెయిల్ వచ్చింది, అది అందరికి తెలిసినటువంటి విషయమే. బెయిల్ ఇవాళ వస్తుందని చెప్పేసి, ఎందుకనంటే మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు, రెండు కూడా ఒకటే అని చెప్పారు. మనం నిన్న చూసాం, కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి వెళ్తూ మొత్తం ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా ఎంబడి పెట్టుకొని పోయారు. ఎమ్మెల్యేలతోని అందరినీ, మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి బీజేపీ ఆఫీస్ ముందుట ఇవాళ పరేడ్ చేసి బెయిల్ తెచ్చుకున్నారు. అంటే వాళ్లకు వీళ్ళకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఏందో మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఇలా కొత్త అంశం అని మేము అనుకోవట్లేదు. మేము మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తానే ఉన్నది ఒకటే అంశము, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కలిసి ఉన్నాయి అనే దానికి ఇవాళ సాక్ష్యంతో బయటపడ్డది. ఇవాళ కోర్టు నుంచి బెయిల్ కవితకు రావడం అంటేనే అర్థమవుతా ఉన్నది దీని వెనుక ఏం నడుస్తా ఉన్నదో. కాబట్టి ఇది కొత్తగా ఏం లేదు, అందరూ కూడా ఊహించినటువంటి విషయమే. కాబట్టి నిజమైనది నిలకడతో తెలిపోతుంది భవిష్యత్తులో. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి జైలుకు పోయిందంటేనే తెలంగాణ రాష్ట్రం ఒక మచ్చలాగా మిగిలిపోయినటువంటి అంశం ఇది. అందరికీ నమస్కారం. కవితకు